పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తన ఇంటి దగ్గర నుంచి ఎడ్ల బండిపై సుడా కార్యాలయానికి వచ్చి విధులకు హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. వాహనాల్లో పెట్రోల్ పోయించుకోవాలంటేనే ప్రజలు భయపడుతున్నారని, కేంద్రం ఇలాగే ధరలు పెంచుకుంటూ పోతే పాత రోజుల్లా ఎడ్ల బండ్లు, సైకిల్ వాడాల్సిన పరిస్థితులు వస్తాయంటున్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పెరిగిన పెట్రోల్ ధరలపైన నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సంబంధించినటువంటి కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను నిరసిస్తూ ఎడ్ల బండి పైన ఇంటి నుండి తన కార్యాలయం వరకు రావడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. దఫలవారీగా ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏంటి నిరసన ఏంటి, ఎందుకు ఎడ్ల బండి పైన మీరు ఆఫీస్ రావాల్సి వస్తుంది? వాస్తవ పరిస్థితిని ఇలా మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా వాహనాలు తీసే పరిస్థితి లేదు. వాహనాలు మరి ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిజంగా వాహనాలు మనం తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఎడ్ల బండి అయితే మేము ఎటువంటి దీని మీద ఖర్చు లేదు కాబట్టి ఎడ్ల బండ్ల మీద వస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితి కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు గతంలో యూపీఏ ప్రభుత్వంలో బ్యారెల్ ధర $100 పైన ఉంటే కూడా ₹60 ఎన్నట్టు కూడా దాటిన పరిస్థితి. ఇలా బ్యారెల్ ధర తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రజలు నడ్డి విరిసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మోడీ గారికి ప్రజలను మోసం చేయడం, వంచడం, తప్పుదోవ పట్టియడం, విభజన చేసి మరి లబ్ధి పొందడం తప్ప ఈ మోడీ ప్రభుత్వానికి వేరే చేత కాదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, పెంచిన ధరలు ఇప్పటికైనా తగ్గించకపోతే ఇక ముందు ఒక్క పైసా పెంచినా మేము చూస్తూ ఊరుకోము. ఈ నిరసన ఉధృతం చేస్తాం. మేమేం వాటి మా రాహుల్ గాంధీ గారు మొదలే చెప్పారు, వీళ్ళు ఎన్నికలు వచ్చినాయంటే ప్రలోభాలకు గురి చేయాలి, ఎన్నికలైన తర్వాత భారం వేయాలి. వీళ్ళ యొక్క పాలసీ గత 11 సంవత్సరాలుగా 12 సంవత్సరాలు వీళ్ళు ప్రభుత్వంలో ఉండి చేసింది ఏంటి అంటే ఎన్నికల ముందు ప్రజలను తప్పుదో పట్టేయడం, ఎన్నికలైన తర్వాత ప్రజలను నడ్డి విరవడం. కానీ యుద్ధం కారణంగానే ఈ ఆయిల్ ధరలు పెరుగుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా పరోక్షంగా చెప్తున్న పరిస్థితి. స్పష్టంగా గత 4 సంవత్సరాలుగా బ్యారెల్ ధర చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఎన్నడూ కూడా పెట్రోల్ ధరలు దించలేదు. ఈరోజు కూడా ఇక్కడ కూడా బ్యారెల్ ధర పెరగకున్నప్పుడు కూడా ఇలా యుద్ధం పేరు మీద ఇలా ప్రజలు నడ్డి విరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ప్రజలకు అన్నీ తెలుసు, ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగానే యుద్ధంతో పెరిగితే ఇలా కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ఈ ప్రజలకు సహాయం చేసి ఎందుకు భారాన్ని మోసేపట్టే పరిస్థితి మీకు ఎందుకు కనిపిస్తలేదు? మాటలు పెద్ద కోటలు దాటుతూ ఉంటాయి, సామాన్యుడిని నడ్డి విరిచే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎక్కడ కూడా బ్యారెల్ ధర కానీ ఏది కానీ అడ్డగోలుగా పెరిగిన దాకా అందుకే చెప్తా ఉన్నారు, గత యూపీఏ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ బ్యారెల్ ధర ఉన్నప్పుడు కూడా ఆ రోజు ₹62-63 మరి పెట్రోల్ డీజిల్ అందించినటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు ఏమైందని చెప్పి ఇంతగానో పెంచుతా ఉన్నారు. ఇంతటితో ఆగే పరిస్థితి కనబడుతుందా? దాదాపు సెంచరీ దాటింది, ₹115 వరకు ధర పోయింది. ఇంకా ఇంతటితో ఆగుతుంది అనిపిస్తుందా, లేకపోతే మీ నిరసన ఎట్లా ఉండబోతుందని? ఇది స్పష్టంగా మనిషికి స్లో పాయిజన్ ఇచ్చినట్టు ఇస్తూ ఉన్నారు. ఒక్కడేసారి ₹20-30 పెంచితే దీనితే ప్రజల నుంచి స్పష్టంగా వ్యతిరేకత వస్తుందని చెప్పి తెలియకుండా ఏర్పడకుండా రోజు నేను గతంలో కూడా చెప్పాం, ఇది కావాలని చెప్పి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది ప్రజలకు ఏర్పడకుండా పెంచాలి, ఒక్కసారి పెంచితే మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి 2 రోజులకు ఒకసారి పెంచుతూ ఉన్నారు. ఒక్కరోజే నిరసన ఉంటుందా? రోజు మీరు ఏ రకంగా నిరసన ఉండబోతుంది? మేము ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వం మేము చూస్తూ ఊరుకోము. ఈ నిరసన ఉధృతం చేస్తాం. ఈరోజు ఎడ్ల బండ్ల మీద వస్తూ ఉన్నాం, రేపు నడుచుకుంటూ వస్తాం, ఇంకెట్లయినా వస్తాం, ప్రజలను జాగృతం చేస్తాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా పెంచిన ధరలు దించాలి. ఇక ముందు ఒక్క పైసా పెంచినా ఊకోము. ఇక్కడితో ఆగిపోదు. మీ మెడలు వంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మెడలు మంచే వరకు మేము ఎక్కడ కూడా రాజీ పడలేదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. సామాన్య మానవుడికి ఇవాళ భారం వేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆపాలే, పెంచినవి దించాలే, లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం ద్వారా మీ యొక్క దమన నీతిని, మీ యొక్క కుటిల మరి ప్రయత్నాన్ని ప్రజలకు భారం వేసేదాన్ని ఖచ్చితంగా మరి ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాం. ఇది మొత్తానికైతే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర నేపథ్యంలో ఇది ఒక వినూత్న నిరసనగా చెప్పుకోవచ్చు. ఇది చాలా చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ధరలు తగ్గించాలని చెప్పి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.